Hi guys, welcome back to Johit Vlogs. Welcome back to one more vlog. ఈ రోజు మేము ఆల్రెడీ రెడీ అయిపోయాము బికాజ్ ఎస్టర్డే బ్లాగ్ లో చెప్పాను కదా ఒక పార్టీకి వెళ్ళాలని చెప్పేసి. అంకుల్ వాళ్ళు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. సో వాళ్ళు ఒక పార్టీ ఇస్తున్నారు, లంచ్ పార్టీ. సో వీఆర్ గోయింగ్ ఓవర్ దేర్. చాలా రోజులు అయిందని చెప్పి అందరు మీట్ అయ్యి అంకుల్ రమ్మన్నారు అనమాట. జస్ట్ ఫర్ ఏ సింపుల్ పార్టీ. మమ్మీ వాళ్ళు అందరు రెడీ అవుతున్నారు, పిన్ని వాళ్ళ ఇంట్లో రెడీ అవుతున్నారు. సో అక్కడే డైరెక్ట్ గా మీట్ అవుతామా, ఇంకా ఏం ప్లాన్ చేసుకోలేదు, పోనీ ఇక్కడికి వస్తారా అని చెప్పి. మేమైతే బాగా రెడీ అయిపోయాము. ఈ డ్రెస్ గుర్తుపట్టారా, నేను ఒకసారి వేసుకున్నాను కదా 10,000 సబ్స్క్రైబర్స్ కేక్ కటింగ్ అప్పుడు, అది వేసేసుకున్నాను అనమాట. చాలా తక్కువ వేసుకున్నాను ఈ డ్రెస్, ఇది సెకండ్ టైం అంతే కాబట్టి. అండ్ డాలీ యాజ్ యూజువల్ కొత్త డ్రెస్ వేసేసుకుంది. ఇంకా యా చాలా బాగుంది కదా, వైబ్రెంట్ గా. ఇంకా జూలీ టాప్ వేసుకుంది. ఫ్రీగానే వేసుకున్నాం ఎందుకంటే అక్కడికి వెళ్ళి వీడియో షూట్ చేయాలి, చాలా కంఫర్టబుల్ గా వేసుకున్నాం అనమాట. నేను చూపిస్తాను. అండ్ రూమ్ కూడా నీట్ గా సర్దేశాం అనమాట. యాక్చువల్లీ ఈ వీడియో మేము సెకండ్ టైం షూట్ చేస్తున్నాము. ఫస్ట్ టైం చేసినప్పుడు రూమ్ అంతా చాలా మెస్సీగా ఉండింది. ఐ డెంట్ లైక్ ఇట్. అండ్ జూలీ నేను డాలీ జస్ట్ ఒక 5 minutes లో అలా సర్దేశాం అనమాట, రెడీ అయ్యేదంతా. సో చూపించేస్తాం మా డ్రెస్సెస్, ఓకేనా. ఇదే డ్రెస్ చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. నా కుర్తీ హాల్లో కూడా నేను ఈ డ్రెస్ గురించి చెప్పాను, హర్ చాయిస్ లో తీసుకున్నాను అనమాట. వెరీ వెరీ కంఫర్టబుల్. ఎస్. అండ్ ఇక్కడ ఒక చిన్న క్లిప్ పెట్టాను నేను, కనిపించట్లేదా? ఓకే, మెరుస్తుంది కదా అది. అండ్ ఐ జస్ట్ పేర్డ్ ఇట్ అప్ విత్ మై ఫాజిల్ వాచ్. దట్స్ ఇట్. అండ్ జూలీ డ్రెస్, యా ఆ క్లిప్పే. జూలీ డ్రెస్, డాలీ డ్రెస్ కొంచెం వెనక్కి వెళ్తే చూపించేస్తాను. జూలీ నార్మల్ గా వేసేసుకుంది అనమాట, జస్ట్ టాప్ లెగ్గిన్ సేమ్ నాలాగే. అండ్ డాలీ చూడండి గౌన్ వేసేసుకుంది, ఎల్లో డ్రెస్. అది మింత్రా నుండి తీసుకుందాం, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ బై కిడ్స్ కి. జూలీ డ్రెస్ హర్ చాయిస్ లోనే తీసేసుకుందాం కాబట్టి మా ఇద్దరివి హర్ చాయిస్. కమ్ అండ్ ఎస్, వెళ్దామా? ఇంకా అమ్మ దగ్గరికి వెళ్దామా? వచ్చేసాం అంకుల్ వాళ్ళ ఇంటికి. అండ్ అంకుల్ వాళ్ళ ఇంట్లో నాకు కొన్ని ఫేవరెట్ స్పాట్స్ ఉన్నాయి. ఆ స్పాట్స్ నేను ఈ వ్లాగ్లో కవర్ చేశాను అనమాట. చాలా మెంబర్స్కి హౌస్ టూర్స్ చూడడం ఇష్టం కాబట్టి సో ఇది ఒక రెఫరెన్స్ లాగా ఉంటుంది అనిపించింది, అందుకే షూట్ చేస్తున్నాను. నా ఫస్ట్ ఫేవరెట్ ప్లేస్ వచ్చేసి ఈ బుద్ధ అనమాట. మనకు మెయిన్ ఎంట్రన్స్లో స్టార్ట్ అవ్వగానే ఎంట్రన్స్లోనే మనకి బుద్ధ కనిపిస్తుంది అంకుల్ వాళ్ళ ఇంటి దగ్గర. సో అంకుల్ వాళ్ళది వచ్చేసి 3 BHK అపార్ట్మెంట్ అనమాట. మొత్తం ఒక ఫ్లోర్ అంతా అంకుల్ వాళ్ళదే. సో మొత్తం 5 blocks ఉంటాయి, 5 floors. ఆ 5 floors ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క ఫ్లోర్లో ఉండిపోతారనమాట. చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ పర్సనలీ నాకు అపార్ట్మెంట్స్ అంటే చాలా ఇష్టం, మమ్మీకి అసలు ఇష్టం లేదు. సో అంకుల్ వాళ్ళు ఇంటీరియర్ చాలా బాగా చేయించుకున్నారు. అంకుల్కి కొంచెం టేస్ట్ బాగుందనమాట ఇంటీరియర్ వైజ్, చాలా బాగా చేపిస్తూ ఉంటారు. అండ్ బుద్ధ తర్వాత బుద్ధకి ఆపోజిట్లోనే మనకి ఎంట్రన్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది. చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ అంకుల్ వాళ్ళ ఇంట్లో హాల్ కూడా చాలా పెద్దది. అండ్ నా సెకండ్ ఫేవరెట్ వచ్చేసి ఇక్కడ మనకు పూజా గది చూసుకుంటే మొత్తం ప్లెయిన్ వైట్ వచ్చేస్తుంది అనమాట. ఆంటీ అంకుల్ కృష్ణ భక్తులు. సో ఇంట్లో మనకు కృష్ణుడి రాధా ఫొటోస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అండ్ మనకు పెయింటింగ్స్ కానీ మొత్తం అంతా కొంచెం 3D రిఫ్లెక్షన్తో చాలా బాగా చేయించారు ఇంటీరియర్ అంతా. జస్ట్ షోయింగ్ యూ యాజ్ ఎ రెఫరెన్స్ అంతే. ఐఎమ్ నాట్ వెరీ గుడ్ అట్ ఎక్స్ప్లెయినింగ్ ఇంటీరియర్ టర్మ్స్. సో వీడియోలో చూపిస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి.
మమ్మీకి పిన్నికి ఈ టీవీ చాలా బాగా నచ్చింది. దిస్ ఈజ్ ఏ సోనీ 75 ఇంచ్. నాకు మోడల్ ఎగ్జాక్ట్గా తెలీదు. విత్ హోమ్ థియేటర్ అనమాట. మేము ఇది తీసుకోవాలనుకుంటున్నాము. పిన్ని వాళ్ళు మేము తీసుకోవాలనుకుంటున్నాం. ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికి మనం ఎంట్రన్స్లో చూసాం కదా బుద్ధ, అది ఇఫ్ ఇన్ కేస్ పిన్ని వాళ్ళ కొత్త ఇంటి దగ్గర సెట్ అయ్యేలాగైతే అది కూడా చేయించాలనుకుంటున్నాము. సో ఇద్దరం ఈ టీవీ మీద అయితే చాలా బాగా నచ్చింది కాబట్టి మనం కూడా ప్లాన్ చేద్దాం తీసుకోవడానికి. ఐఎమ్ జస్ట్ షోయింగ్ టీవీ యూనిట్. ఇది అయిపోయిన తర్వాత నా ఇంకొక బెడ్రూమ్ చాలా ఫేవరెట్ అంకుల్ వాళ్ళ ఇంట్లో, మాస్టర్ బెడ్రూమ్. అది ఆ మాస్టర్ బెడ్రూమ్లో మనకు బెడ్ చాలా బాగుంటుంది. అది అయిన తర్వాత అటాచ్డ్ బాల్కనీ ఉంటుంది. ఆ బాల్కనీలో ప్లాంటింగ్ అంతా చాలా బాగా అనిపించింది నాకు. అందుకే ఈ వీడియో రికార్డ్ చేశాను నేను. అండ్ థ్యాంక్ యూ అంకుల్ మమ్మల్ని లంచ్కి ఇన్వైట్ చేసినందుకు. అండ్ ద ఫుడ్ వాజ్ ఆబ్వియస్లీ డెలిషియస్. నేను నా ఫేవరెట్ స్పాట్స్ అన్నీ చూపించేసరికి మన రిలేటివ్స్ అందరు వచ్చేసారనమాట. మామ, అత్త, పెద్దమ్మ, పెద్దనాన్న అందరు వచ్చారు. బాబాయ్ కొంచెం లేట్గా వచ్చారు కానీ వచ్చారు, ఖచ్చితంగా వస్తా అని చెప్పారు కాబట్టి. అండ్ ఇక్కడ వీఆర్ జస్ట్ హ్యావింగ్ సమ్ డిస్కషన్. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ లంచ్ పార్టీలో మొత్తం లంచ్ అంతా హోమ్ కుక్డ్. అంకుల్ వాళ్ళకి హౌస్ హెల్ప్ ఉన్నారు అండ్ కుక్ కూడా ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆంటీ కంటే అంకుల్ బాగా వంట చేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా మాధవి ఆంటీ. అండ్ అంకుల్ పేరు వచ్చేసి బాలాజీ అంకుల్. చాలా నేమ్స్ ఉన్నాయి, రాజు అంకుల్ అని పిలుస్తాము, శ్రీనివాస్ అని పిలుస్తారు. సో చాలా ఉన్నాయి. మేమైతే బాలాజీ అంకుల్ అని పిలుస్తాం అనమాట. ఎస్, అంకుల్ చాలా బాగా వంట చేస్తారు. కానీ వాళ్ళకి ఏం చెప్తారు, కుక్ కూడా ఉన్నారు ఇంట్లో. సో వాళ్ళు చాలా బాగా వంట చేశారనమాట. ఆంటీకి బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు వాళ్ళు. సో మేము ఏం తిన్నాం, కబాబ్ తిన్నాం అండ్ ఇంకా చాలా వెరైటీస్ చేశారు. ఫుడ్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. అండ్ వీఆర్ జస్ట్ హ్యావింగ్ సమ్ డిస్కషన్. ఆఫ్టర్ దట్ నేను చెప్పా కదా మాకు ఆ హోమ్ థియేటర్ బాగా నచ్చింది అని చెప్పి. అదైన తర్వాత మేము సౌండ్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి చూద్దాం అని చెప్పి ప్లే చేయించుకున్నాం అనమాట అంకుల్తో. సో సౌండ్ ఎఫెక్ట్స్ అయితే మాకు చాలా బాగా అనిపించాయి. సో జస్ట్ మేము కాసేపు అలా కూర్చొని వీఆర్ జస్ట్ లిజనింగ్ టు ద మ్యూజిక్.
ఇక్కడ చూడండి, నేను మా డాడీ జూలీ డిస్కషన్ పెట్టుకున్నాము సౌండ్ ఎఫెక్ట్స్ గురించి, అండ్ అలాంటిది బాగుంటుంది తీసుకుందాం అని చెప్తున్నాం అనమాట. మా డాడీ అయితే డబల్ ఓకే తీసేసుకుందాము రెన్యువేషన్ అప్పుడు అన్నారు. ఇంకా బాబాయ్ కూడా ఓకే చెప్పేశారు, సరే తీసుకున్నాం. ఎందుకంటే సౌండ్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. అండ్ మన ఇంట్లో హోమ్ థియేటర్ అంటే మమ్మీకి కూడా చాలా ఇష్టం. అండ్ మమ్మీకి మీకు ఎంట్రన్స్లో ఒక చైర్ చూపించాను కదా, అదంటే కూడా చాలా ఇష్టం. సో కిచెన్లోకి వచ్చేసాం మేము. ఇంకా ఇక్కడ జస్ట్ టేస్ట్ చూసి చెప్తున్నాం అనమాట. సాల్ట్ కారం అలా ఏమైనా తక్కువ అయ్యాయేమో అని అడిగితే ఆంటీ చూసి చెప్తున్నాము. కానీ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి, చాలా బాగా చేశారనమాట ఓపిక్గా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ పెద్ద పెద్ద బాండీస్ వస్తాయి కదా, అందులో కుక్ చేశారు మాకు. కానీ అసలు ఇంత ఫుడ్ అసలు చేయాల్సిన అవసరమే లేదు. అంకుల్ నైట్కి కూడా చేస్తున్నారు. కానీ ఇంకా మేము నైట్ వరకు లేము. ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి కొంతసేపు అలా మాట్లాడుకొని చాలా రోజులు అయింది అంకుల్ వాళ్ళతో మేము కలిసి కూడా. చాలా దగ్గర అండి మా ఇల్లు కూడా, 2 స్ట్రీట్స్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా ఇంటికి పిన్ని వాళ్ళ ఇంటికి 2 స్ట్రీట్స్ కదా, పిన్ని వాళ్ళ హౌస్ ఆపోజిట్ రోడ్లోనే అంకుల్ వాళ్ళ హౌస్ అనమాట. ఇంత దగ్గర అయినా కూడా వెళ్ళలేదు మేము, చాలా దగ్గర అయినా కూడా. ఎందుకు, సిచ్యువేషన్ బాగాలేదు కదా. అందులోనే ఇంకా మనకు అపార్ట్మెంట్ అంటే ఫ్లో ఉంటుంది కాబట్టి ఇంకా వెళ్ళలేదు. సో చాలా రోజుల తర్వాత వచ్చామని చెప్పి వీ స్పెంట్ ఏ లాట్ ఆఫ్ టైమ్ జస్ట్ టాకింగ్ అనమాట. అందరూ లంచ్ ప్రిపేర్ చేస్తుంటే మా గ్యాంగ్ ఉంటుంది కదా, అంకుల్కి ఒక సన్ ఉన్నాడు సాయి అని చెప్పి, సాయి ప్రణవ్. మేమందరం డిస్కషన్ పెట్టుకున్నాం అనమాట. నెక్స్ట్ ట్రిప్కి వెళ్ళాల్సిందే, ఖచ్చితంగా 1 వీక్లో పడాల్సిందే అని చెప్పి. ఎక్కడ అనేది నేను ఈ వ్లాగ్లో చెప్పాను, డైరెక్ట్గా చూసేయండి. మొత్తానికి మేము ట్రిప్ ఫైనలైజ్ చేయించాం, మొత్తం అంతా ఫైనల్ అయిపోయింది. డేట్స్ కూడా నేను రివీల్ చేయను, కానీ 10 డేస్లో ఖచ్చితంగా వెళ్ళబోతున్నాము. వీఆర్ గోయింగ్ ఫర్ లైక్ మేబీ 4 to 5 days అనుకుంటా. డాలీ నాకు పక్క నుండి సైకిల్ చేస్తుంది వాయిస్ ఓవర్లో, 5 days అక్క, 5 days అక్క అని చెప్పి. సో 5 days వెళ్ళబోతున్నాం, ఫైనలైజ్ చేసాం. ఇప్పటి వరకు డౌట్ ఇన్ ద సెన్స్ వెదర్ ఎలా ఉంటుందో. అదైన తర్వాత అజిత్కి ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి, మళ్ళీ ఎగ్జామ్స్, క్విజ్, మళ్ళీ జూలీ డాలీకి ఆన్లైన్ క్లాసెస్, అవి ఇవి అనుకుంటే ఇంకా వెళ్ళడం ఇంపాసిబుల్ అని చెప్పి ఇంకా ఫైనలైజ్ చేయించాం. మేమందరం మాట్లాడేసి లేదు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే ఇంకా 10 daysలో అని చెప్పి అది ఫైనల్ అయిపోయింది. సో ఫైనలీ మన జూహిత్ బ్లాగ్స్లో ట్రావెల్ బ్లాగ్స్ రాబోతున్నాయి, దట్ టు ఆఫ్టర్ పాండమిక్ అండ్ ఆఫ్టర్ క్వారంటైన్, లాక్డౌన్, వాట్ ఎవర్ యూ మే కాల్ ఇట్. ఇక్కడ వీళ్ళు కబాబ్ కలుపుతుంటే మేము అక్కడ మాటల్లో కలిపేసి డాడీని ఒప్పించేసాము. అండ్ బాలాజీ అంకుల్ని కూడా ఒప్పించేసాం అనమాట ట్రిప్కి. అండ్ సాయి అయితే చాలా ఎగ్జైటెడ్ ఉన్నాడు. యాక్చువల్లీ అక్కడ నుండే డిస్కషన్ స్టార్ట్ అయింది, ఎలా వెళ్దాం వీళ్ళని యాక్చువల్లీ డాడీ ఓకే అన్నారు, వెళ్ళిపోదామన్నారు, కానీ డేట్ ఫైనల్ అవ్వలేదు అనమాట. సో మనకు డేట్ ఫైనల్ అయ్యేదే కదా ఇంపార్టెంట్. ఇంకా బాబాయ్ వచ్చేసారు. బాబాయ్ని ఒప్పించడం కూడా మాకు ఒక టాస్క్ అనే చెప్పుకోవచ్చు, బికాస్ చాలా బిజీగా ఉంటారు కదా బాబాయ్. బిజినెస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. దట్ టు పీక్ టైం ఉంది బాబాయ్కి బిజినెస్లో. సో అందుకు ఏం కాదులే బాబాయ్, ఇన్ని రోజులు మంచిగా జరిగింది కదా, ఇప్పుడు కూడా జస్ట్ నీకు కూడా రెస్ట్ కావాలి, చాలా స్ట్రెస్ అయిపోయి ఉంటావు అని చెప్పి ఇంకా జూలీ వాళ్ళ డాడీని కూడా ఒప్పించేసింది, ఇంకా జూలీ డాలీ కలిసి. ఫైనలీ ఫైనలైజ్ అయిపోయిందని చెప్పడానికి నేను ఇంత చెప్పాను. అండ్ వీళ్ళు ఇక్కడ కబాబ్ చేస్తున్నారు, చికెన్ కబాబ్. ఇక్కడ వాళ్ళు లంచ్ చేస్తున్నారు అండ్ మేము ఇంకొక సైడ్ ఉన్నాం అనమాట. మేమంతా మొత్తం ట్రావెల్ గురించే మాట్లాడుకుంటున్నాం, ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం, తర్వాత ఎలా వెళ్దాం. ఫ్లైట్లో ఈ టైంలో ఫ్లైట్ అయితే నాట్ అట్ ఆల్ సేఫ్ అండి, బికాజ్ అక్కడ నుండే మనకి ఎక్కువ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది కదా. సో ఫ్లైట్ అయితే ఖచ్చితంగా వద్దనుకున్నాము, బట్ వీఆర్ గోయింగ్ త్రూ రోడ్ ట్రాన్స్పోర్ట్లోనే వెళ్ళబోతున్నాం అనమాట. సో వెయిట్ ఫర్ దాట్. మా డిస్కషన్ అంతా అదనమాట, పిల్ల గ్యాంగ్ అంతా ఒక చోట చేరిపోయి మేము లంచ్ చేసేటప్పుడు కూడా కావాలనే మొత్తం అందరూ ఒకే చోట సెట్ అయ్యి మాట్లాడుకుంటూ ఫోన్ చేస్తున్నాం అనమాట. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం, చాలా రోజుల తర్వాత మంచిగా మాట్లాడేసుకున్నాం. ఇంకా
పిన్ని గారు వెల్కమ్. బాగున్నామండి. పిన్ని గారు రండి. ఫుల్. మీరు తినలేదా? నేను బాగా తిన్నా. అన్ని ఐటమ్స్ బాగా చేశారు. అన్ని ఐటమ్స్ బాగున్నాయి కదా, అందుకే. చిన్న బల్లి ఉంది, నేను ఊరికే చెప్పలేదు. చూడండి అందుకే చూడు. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ అక్క అన్న. థ్యాంక్ యూ. ఓకే, మన ట్రిప్ ఫైనలైజ్ అయిపోయింది. ఎక్కడికనే చెప్పొద్దు, డైరెక్ట్ గా చూస్తారు వాళ్ళు. గెసెస్ చెప్తా నీకు అంత సీన్ లేదు, నేను కట్ చేసుకుంటా ఎడిటింగ్ లో చెప్పినా కూడా. గెస్ చేయండి కింద కామెంట్ సెక్షన్ లో, చెప్పండి మేము ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం. మీకు ఏమైనా గెసెస్ ఉంటే చెప్పండి. కట్ డాలీ, నో హింట్స్ ఓకేనా? చెప్పేస్తే కట్ చేస్తా ఎడిటింగ్ లో. ఏవి మనం ఎట్లా బయట పెట్టేస్తున్నారు పిన్ని మనల్ని? పెట్టేశారు. కీస్ అమ్మ వాళ్ళు వస్తున్నారు కారు. ఇందాక పిన్ని అరుతుంది చూడు. మేము ఫ్రెష్ అప్ అయిపోయాము అండ్ మమ్మీ వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ బయటికి కూడా వెళ్ళారు షాపింగ్కి. నాకు అస్సలు ఓపిక లేదు షాపింగ్కి వెళ్ళడానికి. ఏదో సారీ షాపింగ్ అంటే వాళ్ళందరూ కలిసి వెళ్ళారు. పిన్ని, పెద్దమ్మ, అత్త వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నేనైతే మేము మగ్గరికి అస్సలు ఓపిక లేదు. మీరు వెళ్ళండి అని చెప్పేసి వదిలేసాము. అండ్ టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్ గోస్ టు పత్తిపుటూరు భావన గారు, శ్రీజ రవి గారు, తన్వి మల్లాడి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి. అండ్ మీలో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే, లేదంటే ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. ఈ పోస్ట్ నోటిఫికేషన్ కోసం చాలా మెంబర్స్ పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. కానీ ర్యాండమ్ కామెంట్ పికర్లో మీ నేమ్ వస్తే నేను ఖచ్చితంగా చెప్తానండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కింద కామెంట్స్లో చెప్పండి హౌ డూ యూ ఫెల్ట్ about this vlog అని చెప్పి. And I will see you in my next vlog. Bye guys, and follow us on Instagram, link in description. Bye.